హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మా అమ్మతో తమ్ముడితో కలిపి షాపింగ్కి వెళ్తున్నాను. అదేంటి షాపింగ్ అంటున్నాను, ఎప్పుడో చేశాను కదా అంటే నాది మమ్మీది అయిపోయింది. మా తమ్ముడిది మాత్రం బ్యాలెన్స్ ఉంది. అంటే మా తమ్ముడికి ఒకటి అంటూ నచ్చదు. వైజాగ్లో ఉన్న అన్ని షాపులు తిరిగేసి వాటిల్లో కంపేర్ చేసుకొని ఏం నచ్చుతుందో అదే కొనుక్కుంటాడనమాట. సో మాదైతే ఒక రోజులో అవుతుంది, మా తమ్ముడు అయితే వారం పడుతుంది అనమాట. తీసుకునేవి 2-3 జతలైనా కూడా మొత్తం తిరిగేసి ఏతూ ఉంటాడనమాట. సో చూస్తున్నారు కదా, మా తమ్ముడు ప్రతిదీ సెలెక్టివ్గా సెలెక్ట్ చేస్తున్నాడు. ఇంకా మా మమ్మీది నాది అదే పరిస్థితి, పక్కన కూర్చొని చూస్తాం అనమాట. ఇంకా మాకు నచ్చిన షర్ట్ అయితే అది ఆ వైట్ కలర్ది, కానీ మా తమ్ముడికి నచ్చలేదు. ఫైనల్లీ వాడికి నచ్చిందే కదా తీసుకుంటాడు. మా మమ్మీ ఇంకా ఏం చేస్తామని చెప్పి పక్కన నించొని చూస్తున్నారు. సో ఒక షాపే కాదు, తర్వాత అక్కడ నుండి ప్యాంతలూన్స్కి వెళ్ళాం. ఫస్ట్ ట్రెండ్స్కి వెళ్ళాం, ప్యాంతలూన్స్కి వెళ్ళి చూసామన్నమాట. మా మమ్మీకి అయితే అది భయం, ఏదో వీడియో తీస్తానని ధైర్యంగా ఎక్కుతున్నారు. కానీ నిజం చెప్పాలంటే ఇంకా షాపింగ్ అంటే చాలు కాళ్ళ నొప్పులు అయితే మొదలవుతాయి మాకైతే. మా షాపింగ్ అయితే మాది చెప్పాను కదా ఒక పూటలో అయిపోద్ది. మా తమ్ముడిది అయితే అస్సలు అవ్వదన్నమాట. ఇంకా ఎక్కడికి చేస్తుంటే అక్కడికి వెళ్ళి మా మమ్మీ నేను కూర్చుంటాం, వాడు చేసుకొని వచ్చేలోపు అంతా తిరుగుతాడు. కానీ ఆ షాప్లో ఒకటో 2 ఐటమ్స్ కొంటాడు అనమాట. ఒక్కో షాప్లో ఒక్కొక్క ఐటెం కొంటాడు. నేనేం చేస్తున్నాను, ఇంకా అలా బోర్ కొట్టి నా మొహాన్ని చూసుకుంటున్నాను అనమాట. అక్కడ కింద ఫుట్వేర్కి ఉంటాయి కదా మిర్రర్స్, అవి. లాస్ట్ అండ్ ఫైనల్లీ ఇంకా ప్యాంతలూన్స్లో కొన్నాడు కొన్ని, అవి బిల్లింగ్ చేసుకున్నాడు. ఇంకా మమ్మీ చూపిస్తుంది క్లిప్స్ కొనుక్కున్నాను అని చెప్పి 1+1 200కి 2 వచ్చినాయి. క్లిప్స్ క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి అనమాట. ఇంకా అక్కడ నుండి మా తమ్ముడికి నాట్ సాటిస్ఫైడ్, ఇంకా జూడియోకి బయలుదేరాం. ఇంకా జూడియోలో చూస్తున్నాడు ఆ జనాలు చూసి ఇంకా బయటకు వచ్చాం. ఏం బాగాలేవు కూడా జూడియోలో, ఏంటో కానీ ఇయర్. చూసారు కదా, ఇదే మా జగదంబ స్ట్రీట్ షాపింగ్. ఏమైనా మనకి ఏం కావాలన్నా కూడా ఇక్కడ దొరికేస్తాయి. నాట్ ఓన్లీ ఫ్యాన్సీ ఐటమ్స్, డ్రెస్సెస్, ఎవ్రీథింగ్, బుక్స్ అన్నీ దొరుకుతాయి అన్నమాట ఇక్కడ. వైజాగ్లో ఈ ప్లేస్లో అయితే మనకి మోస్ట్లీ ఫెస్టివల్ టైంలో ఖాళీ ఉండదు, జనాలు. ఎవరైతే వైజాగ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు తప్పకుండా కమెంట్ చేయండి, మీకు పక్కా తెలుస్తుంది కదా ఇది. ఇంకా నెక్స్ట్ అలాగా పూనా మార్కెట్కి వెళ్ళి బ్యాంగిల్స్ తీసుకున్నాము, కొన్ని ఫ్యాన్సీ ఐటమ్స్. ఇదే పూనా మార్కెట్, చూసారు కదా ఎంత రద్దీగా ఉందో. మా బండి అయితే అక్కడ నుంచి అక్కడ కదలడానికి 15 to 20 మినిట్స్ పట్టింది. అంత చిన్న సందు, మళ్ళీ ప్రతిదీ దొరుకుతుంది. కాయగూరలు, పూజ సామాన్లు, పువ్వులు, అన్ని కాస్ట్లీ ఐటమ్స్ కూడా చీప్గా దొరుకుతాయి అన్నమాట ఈ ప్లేస్లో. అండ్ నాగార్జున మూవీలో కూడా చూడండి పూనా మార్కెట్ అంటారు కదా, అదే పూర్ణ మార్కెట్. ఇంకా నెక్స్ట్ అవర్ డెస్టినీ ఈజ్ హోమ్ అన్నీ తీసేసుకొని మేము మా గ్రాండ్ మదర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. అంటే మా మామయ్యలు ఉంటారనమాట. ఎవ్రీ ఇయర్ ఫెస్టివల్కి వెళ్తాము. ఇంకా మా మమ్మీ మేము బ్యాగ్ ప్యాకింగ్స్ అన్నీ చేసుకుంటున్నాము. రేపు భోగి అనగా ఈరోజు స్టార్ట్ అవుతాం నైట్ అనమాట. ఇంకా అంతా ప్యాకింగ్ చేసుకున్నాం. ప్యాకింగ్ చేసుకొని అన్నీ అయ్యేటప్పటికి 8:30 అయింది. అప్పుడు చూస్తే మమ్మీకి షుగర్ ట్యాబ్లెట్స్ అయిపోయినాయి. చూసారా ఆ చెప్పులు నేనే కొనుక్కున్నాను, ఇంకా చూపిస్తున్నాను అనమాట. 8 అయింది. ఇలాగా మమ్మీ ట్యాబ్లెట్స్ కానీ వెళ్ళాం. అక్కడ నుండి ట్యాబ్లెట్స్ దొరకలేదు. ఇంకా చల్లని మంచు పడుతుంటే ఇంకా మేము స్టార్ట్ అయ్యాం. కాబట్టి ఇంకా మంచులో అలా ఎంజాయ్ చేస్తూ అది ఆ వైబ్ అవుతున్నాం మమ్మీ, నేను, తమ్ముడు. కానీ మంచు మాత్రం సరదా అయితే తీర్చింది. ఇంకా ఫైనలీ ఒక డెస్టినేషన్కి వచ్చాము. అది ఎక్కడో వైజాగ్ పీపుల్కి బాగా తెలుసు, మిగతా వాళ్ళకి కూడా ఒక హింట్ ఇస్తాను. ఏంటంటే సింహాచలంలో వన్ ఆఫ్ ద హిస్టరికల్ అండ్ ఫేమస్ టెంపుల్. అలా 1 hour జర్నీ తర్వాత పెందుర్తి వచ్చాము. మాది MVP కదా, MVP టు పెందుర్తి ఒక 1 hour డిస్టెన్స్ పడుతుంది.
వచ్చి రాగానే మా మామయ్య స్టార్టింగ్లోనే ఎంటర్ అయ్యారనమాట. హాయ్ చెప్పేసాం. హాయ్ చెప్పేసి ఇంకా అలాగా లోపలికి స్టార్ట్ అయిపోయాం. మా వీధిలో అందరికంటే లాస్ట్ ఇల్లు మా మాయ వాళ్ళదే. అంటే అమ్మ వాళ్ళు అంటున్నాను కానీ మా మామయ్య వాళ్ళు ఉంటారు, దాన్ని అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అంటాం మేము, అంతే. అమ్మమ్మ తాతయ్య లేరు కదా. సో చూడండి, సర్ప్రైజ్ ఇచ్చామన్నమాట. ఎవరికి మేము వస్తున్నామని తెలియదు. వస్తామని చెప్పాం కానీ ఎప్పుడు వస్తామని వాళ్ళకి తెలియదు. ఇంకా మా అక్క సడన్గా సర్ప్రైజ్ అయ్యింది మమ్మల్ని చూసి. అలా అందరూ ఇంకా వచ్చి పలకరించారు. ఇంకా అందరితో మాట్లాడాం. చూసారా ఆ పిలకలమ్మాయి ఎవరో కాదు, మా మామయ్య వాళ్ళ కూతురు అనమాట. క్యూట్గా ఉంటుంది. ఇంకా తెలిసిందే కదా, పొంగల్ అంటే షాపింగ్. ఒక్కొక్కరు ఒక్కో డ్రెస్సులు చూపించుకుంటున్నాం అనమాట, ఎవరు ఏ మోడల్ తీసుకున్నామా అని చూపించుకొని ఇంకా డిన్నర్ అయితే చేసాము. మా అక్క వాళ్ళు టిఫిన్ అండ్ రైస్ కూడా పెట్టారనమాట. సో అవి నీట్గా తినేసాము. చూసారా మా మమ్మీ ఎంత క్యూట్గా తింటుందో. మా మమ్మీ ఫుడ్డీ అనమాట. సో ఏదైనా ఆస్వాదిస్తూ తింటుంది. అండ్ ఆఫ్టర్ ఈటింగ్ ఇంకా యూనో స్టార్ట్ చేసాము. యూనో అయితే ఒక 1 hour ఆడేసి ఇంకా 12 o'clockకి పడుకుని పోయామన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ అయితే సపోర్ట్ చేయడం అయితే మర్చిపోవద్దు ఫ్రెండ్స్. బాయ్ బాయ్.